కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఒక్కరోజు సమ్మెలో భాగంగా సింగరేణి సమ్మె కొనసాగుతోంది. 4 లేబర్ కోడ్లను రద్దు చేయకుంటే నిరవధిక సమ్మె చేస్తామంటున్న ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్యతో మా బ్యూరో చీఫ్ రేణుకుంట్ల శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఓకే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేస్తూ ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కూడా దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. అందులో భాగంగా సింగరేణి వ్యాప్తంగా కూడా సమ్మె కొనసాగుతున్న పరిస్థితి పడుతుంది. మన ప్రస్తుతానికి అయితే శ్రీరాంపూర్ డివిజన్ ఆర్కెస్ట్రా గైన్ వద్ద ఉన్నాం. మనతో పాటు ఏఐటీసీ అధ్యక్షులు శ్రీరామయ్య గారు. సార్ చెప్పండి, అసలు మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు, ఎందుకు ఈ సమ్మె చేస్తున్నారు? భారతదేశంలో కార్మిక వర్గం బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ నుండి ఇప్పటివరకు పోరాడి 44 కార్మిక చట్టాలను సాధించుకోవడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ఈ 44 కార్మిక చట్టాలను కూడా రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లు తీసుకొస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ వాళ్ళు జీవో కూడా పాస్ చేశారు. రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి దాన్ని అమల్లోకి తీసుకురాబోతూ ఉన్నారు. ఈ 44 కార్మిక చట్టాలు కనుక రద్దయితే భవిష్యత్తులో కార్మికులకి భారతదేశంలో ఎలాంటి హక్కులు ఉండవు. ఎందుకు 44 కార్మిక చట్టాలను రద్దు చేస్తుంది బీజేపీ ప్రభుత్వం అంటే, అదానీలు, అంబానీలు లేదా ఇతర దేశ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు వాళ్ళ దోపిడీ కొనసాగించడం కొరకు ఈ 44 చట్టాలు కనుక ఉంటే వాళ్ళ దోపిడీ కొనసాగదు. కాబట్టి బీజేపీకి ఆర్థికంగా వేలాది కోట్ల రూపాయలు ఇచ్చేటటువంటి అదానీ, అంబానీ లాంటి వాళ్ళని సంతృప్తిపరచడానికి, వాళ్ళ దోపిడీ కొనసాగించడానికి ఈ దేశంలో 44 చట్టాలను రద్దు చేయాలని బీజేపీ నిర్ణయించి గత 3-4 సంవత్సరాలుగా రద్దు చేస్తామని చెప్పి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసిన తర్వాత భారతదేశంలోని అన్ని కార్మిక సంఘాలు, ఒక్క బిఎంఎస్ మినహా దేశంలోని అన్ని కార్మిక సంఘాలను కలిసి ఇప్పటికే 4-5 సార్లు దేశవ్యాప్త సమ్మె చేశాం. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి కార్మికుల కంటే అదానీ, అంబానీలే వాళ్ళకి కావాలి, పెట్టుబడిదారులే వాళ్ళకి కావాలి. పెట్టుబడిదారుల పార్టీ కాబట్టి బీజేపీ ఇవాళ వీటిని రద్దు చేస్తూ ఉంది. కాబట్టే మరొకసారి కార్మిక వర్గం రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి సమ్మె చేస్తే అవసరమైతే భారతదేశ వ్యాప్తంగా నిరవధిక సమ్మెలైనా చేస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో వాటిని అమలు కానివ్వని చెప్పేసి ఇవాళ ఫిబ్రవరి 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా
సమ్మె చేయడం జరుగుతూ ఉంది. దీనికి కార్మికులందరూ కూడా సింగరేణి కార్మికులు కూడా ఇప్పటికే మాకు వచ్చిన సమాచారం ప్రకారం కొత్తగూడెం సత్తుపల్లి నుంచి మొదలు పెడితే గోలేటి వరకు అన్ని ప్రాంతాల్లో కూడా మైన్స్, అన్ని డిపార్ట్మెంట్సు, ఓసీలు అన్నీ కూడా బంద్ కావడం జరిగింది. కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ సమ్మెలో పాల్గొన్న కార్మికులందరికీ కూడా ఏఐటీసీగా సింగరేణి జాయింట్ యాక్షన్ కమిటీగా విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. సార్, ముఖ్యంగా సింగరేణి యజమాని చెప్తుంది సమస్య సింగరేణి పరిధిలో లేదు, అలాంటి సమ్మె చేయడం వల్ల ఉత్పత్తి నష్టపోతాం, సింగరేణి నష్టం వస్తాయని ఆరోపిస్తుంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? వాస్తవంగా ఇది సింగరేణి అమలు చేసేదో సింగరేణి ఆపేదో కాదు, వాస్తవమే. కానీ ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె. ఇది రద్దు కావాలని అంటే ఒక సింగరేణి కార్మికులు చేస్తేనో లేదా ఇంకొక పోనీ సింగరేణి సంబంధం లేదంటుంది కదా, సింగరేణి యాజమాన్యం ఈ 4 కోడులు దేశవ్యాప్తంగా రద్దయినా మేము 44 కార్మిక చట్టాలను అమలు చేస్తాము, 4 కోడులు చేస్తామని రాసి ఇవ్వమనండి. అంటే కార్మికులను తప్పుదారి పట్టడానికి ఇది మీ పరిధిలో లేదు, మా సింగరేణి పరిధి కాదు, ఇక్కడ మీకు వచ్చే ఏం లేదంటున్నారు. అయినా కూడా మేము ఈ సమ్మెలో ఒక్క 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడులు తీసుకురావడమే కాదు, సింగరేణి కార్మికుల సమస్యలు కూడా ప్రధానంగా ఇవాళ మెడికల్ బోర్డు ఆగిపోయి 7 నెలలుగా వస్తూ ఉంది, 7-8 నెలల నుంచి ఆగిపోయింది. అట్లనే కార్మికులకి సొంత ఇంటి పథకం అమలు చేస్తామని స్ట్రక్చర్ మీటింగ్లో అంగీకరించిన యాజమాన్యం దాన్ని అమలు చేయకుండా చూస్తూ ఉన్నది. ఇన్కమ్ ట్యాక్స్ పెర్క్స్ మీద ఏదైతే ఆఫీసర్లకి పేమెంట్ చేస్తున్నారో అట్లా సింగరేణి కార్మికులు కూడా ఇస్తామని చెప్పిన యాజమాన్యం ఏ స్ట్రక్చర్ మీటింగ్లో అయితే ఒప్పుకొని ఇప్పుడు దగ్గర సంవత్సరం అవుతుంది, అయినా దాన్ని అమలు చేయటం లేదు. అట్లనే ఇవాళ మారు పేర్ల మీద పనిచేస్తున్న కార్మికుల సమస్య పరిష్కారం చేస్తామన్నారు, దానికి రాశాం, అడ్వకేట్ జనరల్కి అన్నారు, ఇంతవరకు దాన్ని పరిష్కారం చేయటం లేదు. డిస్మిస్ కార్మికులందరూ ఒక అవకాశం ఇవ్వన్నాం, దాన్ని పరిష్కారం చేయలేదు. కాబట్టే ఇవాళ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం తమ పరిధిలో ఉన్నాయి చేయమనండి, ఈ సమ్మె విరమిస్తాం. ఇప్పుడు మేము చెప్పినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు అయితే సింగరేణి పరిధే కదా, కాబట్టి కార్మికులను మోసగించడానికే సింగరేణి యాజమాన్యం ఇలాంటి ప్రచారం చేస్తుంది. అది అర్థం చేసుకునే కార్మికులందరూ ఇవాళ స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొన్నారు. ముఖ్యంగా పోరాడి సాధించుకున్న 44 చట్టాలను కూడా రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జీవోను వెంటనే రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా సింగరేణి ప్రజలు కూడా చాలా సమస్యలు ఉన్నాయి, సమస్యలు పరిష్కరించాలి, లేని పక్షంలో నివారణ సమ్మెకు వెళ్తామని కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంటుంది. శ్రీనివాస్, వింటివి తెలుగు, మంచిర్యాల.